ఎక్కడా కూడా అంటే ఇప్పుడు ఎన్నికల్లో నుంచొని గెలవటం ఉంది అనుకోండి, చాలా కష్టం, డబ్బులు ఖర్చు పెట్టాలి. అలా కాకుండా గెలిచిన వాళ్ళని తీసేసుకుంటే అయిపోతుంది కదా. అంటే వెనకటికి కాంగ్రెస్ ప్రభుత్వాలు అవన్నీ చేసినవే, కొత్త ఏం కాదు. వీళ్ళు కొంచెం అధునాతనంగాను స్మూత్గా చేసుకుంటూ వస్తున్నారు. కర్ణాటకలో ఆ పాసిబిలిటీ ఉందా రాబోయే రోజుల్లో ఏమన్నా? నాకేమో పాసిబిలిటీ కనపడడం లేదండి. ఎందుకంటే వాళ్ళ మధ్య పదవి ప్రధానంగా ముఖ్యమంత్రి కావాలనేటువంటి కాంక్ష ఇద్దరిలో ఉంది. ఆయన కొనసాగాలని, ఈయన కావాలని అనుకుంటున్నారు. పోయినా అంటే ప్రభుత్వం ఏర్పడినప్పుడు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా చేయడం వల్ల కాంగ్రెస్ ఇమేజ్ పెరిగిందండి. ఎందుకంటే ఆయన ఉన్నంతలో కాంట్రవర్సీస్తో తక్కువ కాంట్రవర్సీస్ ఉండేటువంటి వ్యక్తి, పెద్ద మనిషి, ఇంటిగ్రిటీ ఉంది అనేటువంటి ఒక మంచి పేరు ఆయనకు ఉండింది. అందుకోసం ఆయన ముఖ్యమంత్రి చేయడంతో చాలామంది మంచి నిర్ణయమే అన్నారు. అయితే బీజేపీతో ఫైట్ చేయాలంటే సార్ ఇప్పుడు పెద్ద మనుషులు పనికిరారు సార్. బీజేపీతో ఫైట్ చేయాలంటే, ఎందుకంటే బీజేపీ యొక్క దూకుడు ఇప్పుడు చూస్తున్న దేశంలో బై హుక్ ఆర్ క్రుక్ ఏమైనా కావచ్చు, ఏ విలువ లేవు, అధికారం కావాలా, ఇది అన్ని రాష్ట్రాలు దండయాత్ర సాగుతుంది. కాబట్టి కర్ణాటకలో 28లో గెలవాలంటే సిద్ధరామయ్య గారి పెద్ద మనుషులు లాంటి వాళ్ళతో సాధ్యం కాదని. కాబట్టి అది ఎప్పుడు చేసుకుంటారు వాళ్ళ ఇంటర్నల్ అఫేర్. మనం దీంట్లో శివకుమార్ని ఎప్పుడు చేయాలా అనేది మనకేం సంబంధం? అది కాంగ్రెస్ హైకమాండ్ ఇది పత్రికల్లో వచ్చి కంపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సార్. ఇది మాటి మాటికి రావడం దానివల్ల ఇమేజ్. ఇప్పుడు అందరూ కాంగ్రెస్ వాళ్ళు కాదు, అందరు బీజేపీ కాదు, అందరు న్యూట్రల్ ఓటు ఉంటుంది సార్. డెమోక్రటిక్ ఓటు ఉంటుంది, న్యూట్రల్ ఓటు ఉంటుంది. వాళ్ళ దృష్టిలో ఏంది రగడా, ఎప్పుడు ఈ కొట్టుకుంటున్నారు అని వాళ్ళ యొక్క లాయల్టీ షిఫ్ట్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ యొక్క బాధ్యత ఏంటంటే, వాళ్ళిద్దరిని ఇప్పుడు ఏదో కాంప్రమైజ్ అయ్యేసారు. కొంతమంది అన్నారు 8వ తేదీలో కానీ 8వ తేదీ అసెంబ్లీ ఉండి జరుగుతుంది మార్పు అని. నేను వేరే డిబేట్లు చెప్పాను, జరగదని. ఎందుకంటే అసెంబ్లీ పెట్టుకుని ఎవడదా ముఖ్యమంత్రిని మారుస్తారు సార్, అంతకంటే ఆత్మహత్య ఇంకోటి ఉండదు. కాబట్టి ఏం జరగదు అనేది అనుకున్నాం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే 8వ తేదీ కాదు, మీరు తర్వాత ఎప్పుడైనా చూసుకొని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు ఏ లాయల్టీతో అయితే సిద్ధరామయ్య దగ్గర డీకే శివకుమార్ పనిచేశాడో అదే పద్ధతితో సిద్ధరామయ్య గారు కూడా వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తే ఈ ఫోర్స్ అన్ని కలిసి, వ్యక్తులుగా వీళ్ళు ఫోర్స్ కాదండి, ప్రజలు వీళ్ళ వెంట ఉన్నప్పుడు ఈ ప్రజల్లో డివిజన్ రాకూడదు, ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏహత రాకూడదు. అటువంటి జాగ్రత్తలు తీసుకుని కాంగ్రెస్ కనుక యూనిఫైడ్గా ఫైట్ చేస్తే 28లో కూడా అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు ఉండేటువంటి భారతదేశ రాజకీయాల్లో మా ఇంట్రెస్ట్ ఏమిటంటే, ఇండియా కూటమి ఉందా లేదా వేరే సంగతి, అదేమైనా ఒక ప్రత్యామ్నాయం ఉండాలా, బతికి ఉండాలా, లేకపోతే ఏకపక్ష దాడి నియంతృత్వాన్ని దారితీస్తుంది. కాబట్టి ఈ దేశంలో డెమోక్రసీ బతుకున్నారంటే అలాంటి అవకాశాలు అయితే మీరు కోరుకుంటున్న అవకాశాలు కనిపించట్లేదు. వెస్ట్ బెంగాల్లో నిన్న డెవలప్మెంట్ చూసుంటారు. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, 2093 బూతుల్లో అంటండి 2002 తర్వాత దాదాపు ఏ ఒక్క ఓటరు చనిపోలేదట, ఎవరు వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి షిఫ్ట్ కాలేదట. సో అంటే ఇలాంటి అర్థం పర్థం లేని వ్యవహారాలు బయటికి తీసుకొచ్చి అక్కడ వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు మమతా బెనర్జీ. దాని వెనకాల అంతకుముందు మీ ప్రభుత్వాలే ఉన్నాయి అక్కడ, అంటే కమ్యూనిస్ట్ ప్రభుత్వాలే ఉన్నాయి. మరి 20 ఏళ్ల పాటు నిజంగా ఆ 2000 బూతుల్లో ఎవరు చనిపోకుండా కాపాడారంటే మీ సంక్షేమం చాలా గొప్పది కదా. చాలా వాళ్ళు చెప్పారు, నేను అంటున్నది కాదు, లెక్కలు వాళ్ళు చెప్పినవే. పొరపాటు జరిగితే ఎక్కడ పొరపాటు జరిగినా పొరపాటే. దాంట్లో ఎవరు చేసినా, వాళ్ళు చేసినారా, వీళ్ళు అని ఇప్పుడు లక్షల ఓట్లు తొలగించడం కూడా కరెక్ట్ కాదు కదా. కాబట్టి నిజాలు తెలిసిపోతాయి కదా సార్. వారం 10 రోజులు ఆగితే ఎలాగో డ్రాఫ్ట్ వస్తుంది తెలిసిపోతుంది. అది వేరే సంగతి. కానీ నా పాయింట్ ఏమంటే, ఇప్పుడు డీకే శివకుమార్ అండ్ సిద్ధరామయ్య మధ్య ఐక్యత ఏర్పడిన కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళు జాగ్రత్తగా ఐక్యంగా పార్టీని ముందుకు తీసుకొని పోతే అక్కడ కర్ణాటకలో భవిష్యత్తు ఉంటుంది. అది దేశానికి అవసరమని నేను భావిస్తున్నాను. రైట్. ఒకసారి శివరాం ప్రసాద్ గారు సరే, పెద్దలు చేయలేంది నాటుకోడి పులుసు చేసింది, ఉప్మా కూడా ఉంది అనుకోండి అందులో. అయినా కూడా శివకుమార్ని అంత తేలిగ్గా ఏది కన్సిడరేషన్లోకి తీసుకునే అవకాశం కాంగ్రెస్ ఉంటుంది. బీజేపీ శివకుమార్కి ఆఫర్ ఇవ్వటం కాదు, శివకుమారే బీజేపీకి ఆఫర్ ఇవ్వగల స్టేచర్ ఉన్న నాయకుడు ఆయన. అక్కడ దాకా కాంగ్రెస్ తెచ్చుకుంటుందా, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటుందా? అంటే ఒకటి, ఇప్పుడు డికే శివకుమార్ కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర వహించాడు, దాంట్లో అనుమానం లేదు. ది సేమ్ టైం సిద్ధరామయ్య గారి ఇమేజ్ కూడా
అక్కడ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ పనికొచ్చింది. ఎమ్మెల్యేస్ తీసుకుంటే ఎక్కువ మంది సిద్ధరామయ్య గారిని సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక ఇది అభిప్రాయం. అభిప్రాయం ఉంది. ఆ విధంగా డికే శివకుమార్కి ఎక్కువ మంది సపోర్ట్ లేదు. ఒకటి ఇప్పుడు ఇందాక బీజేపీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు కోరెడ్డి కిషోర్ గారు చక్కగా ఏది మీరు కొట్టుకోండి, మేము వచ్చి